ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047 అనేది అధికారులకు భగవద్గీత, బైబుల్, ఖురాన్ లాంటిదే కావాలి అని స్పష్టం చేశారు. ఈ విజన్ను సాధించడానికి ప్రతి అధికారి నిబద్ధతతో పనిచేయాలని ఆయన సూచించారు. చంద్రబాబు మాట్లాడుతూ భారత్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస్థానానికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సిఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకు సరైన వ్యక్తులు ఉండేలా నియామకాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. సంస్కరణలు చేపట్టకపోతే చాలా రాజకీయ పార్టీలు మనుగడలో లేకుండా పోయాయని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ ఇంజిన్ గ్రోత్ సాధించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ విధానాలను సక్రమంగా అమలు చేయడం కలెక్టర్ల బాధ్యత అని సీఎం చెప్పారు. ప్రధాని, సీఎం తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తులు కలెక్టర్లేనని అన్నారు. మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటూ పాలసీలు అమలు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటిలోనూ ప్రజల సంతృప్తి కొలమానం కావాలని గుర్తు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేది, ప్రస్తుతం 4వ స్థానం చేరుకుందని చంద్రబాబు గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే సమయానికి భారత్ అగ్రస్థానంలో ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వృద్ధి రేటు 10.5% ఉందని తెలిపారు. తలసరి ఆదాయాన్ని 3.47 లక్షలకు తీసుకెళ్లామని 2029 నాటికి 29 లక్షల జీఎస్టీపీ, 4.67 లక్షల తలసరి ఆదాయం సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.